జగిత్యాల జిల్లాలో రైతు బంధు పంపిణీలో గందరగోళం నెలకొంది. ఓ రైతుకు 375 రూపాయలు ఖాతాలో జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. మరో రైతుకు 3187, కోరుంట్లకు చెందిన మరో రైతు ఖాతాలో 18 రూపాయలు జమ అయినట్టు మెసేజ్లు వచ్చాయి. దీంతో కంగుతిన్న అన్నదాతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తంగా పెట్టుబడి సాయం రైతు బంధు యాసంగి సీజన్ కి సంబంధించి ప్రతి రైతు కూడా రైతు బంధు గత కేసీఆర్ ప్రభుత్వం ఇస్తూ వస్తోంది ఆనవాయితీగా. ఈ క్రమంలో ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తారని ప్రకటించింది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు బంధు పంపిణీలో గందరగోళం కొనసాగుతుండగా జగిత్యాల జిల్లాలో కూడా ఇదే కొనసాగుతూ వస్తోంది. ఎందుకంటే కొరుట్లకు చెందిన ఒక రైతుకు 2 ఎకరాల పొలం ఉంటే ఆయనకి ఇవాళ అంటే నిన్న సాయంత్రం కేవలం 18 రూపాయలు మాత్రమే ఆయన అకౌంట్ లో రైతు బంధు పెట్టుబడి సాయం కింద జమ అయినట్టు ఆయనకు మెసేజ్ వచ్చింది. అలాగే గుల్లపల్లి మండలానికి చెందిన మరొక రైతుకు 375 రూపాయలు మాత్రమే ఆయన అకౌంట్ లో జమ అయినట్టు కూడా అతనికి మరో మెసేజ్ వచ్చింది. అలాగే వెల్గటూరు ప్రాంతానికి చెందిన ఒక రైతు దాదాపు 4.5 ఎకరాలు ఆయనకుంది. గత ప్రభుత్వం మొన్నటి వరకు కూడా ఆయనకు పూర్తి స్థాయి పెట్టుబడి సాయం అందింది. ఈ క్రమంలో ఈసారి అంటే ఈ కొత్త ప్రభుత్వం రాగా రైతు బంధు మరింత పెంచుతామని కూడా చెప్పారు. కానీ పెంచింది అటుంటే పాత సాయం కూడా కేవలం 3187 రూపాయలు మాత్రమే ఆయనకు అందినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో వీళ్ళంతా కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఇలా ఎందుకు జరిగింది అసలు అనే అంశంపైన కూడా వీళ్ళంతా ఇటు వ్యవసాయ అధికారి, వ్యవసాయ శాఖ చుట్టూ అలాగే కలెక్టరేట్ల చుట్టూ కూడా ప్రశ్న మీద తిరుగుతున్నారు. ఎందుకంటే గతంలో యథావిధిగా యాసంగి సీజన్ కు అన్ని సీజన్లో కూడా పెట్టుబడి సాయం యథావిధిగా అందింది. ఈ క్రమంలో ఈసారి కొత్త ప్రభుత్వం రాగానే తమను ఇంత ఇబ్బందుల పాలు చేస్తుంది, తాము ఎలా మరో పంటకు ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన కూడా ఇప్పుడు రైతులైతే కాస్త ఆందోళన ఉన్నారు. అయితే ఈ యొక్క జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకైతే కేవలం 4 తెలిసినప్పటికీ ఇలా ఇంకా ఎంతో మంది కూడా ఉన్నారు. కొంతమంది రైతులకు అంటే సెల్ ఫోన్ లేని వారు నేరుగా బ్యాంకుకు వెళ్లి అకౌంట్ లో పడ్డాయో చూసుకుంటుంది. కానీ వారి అకౌంట్ లో ఒక దాంట్లో 2 రూపాయలు, ఒక అకౌంట్ లో కేవలం రూపాయి, కొంతమంది దాంట్లో 18 రూపాయలు, 50 రూపాయలు ఇలా రావడంపై అంతా కూడా అయోమయంలో పడి ఈ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మొత్తంగా మరి వ్యవసాయ అధికారులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వము కానీ దీనిపైన స్పందిస్తుందా, ఈ పెట్టుబడి సాయం పైన ఏం మాట్లాడతారని మాత్రము వాళ్ళు రియాక్ట్ కావాల్సింది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.